జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఒక అభ్యర్థి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడితే ఆయన పేరేంటి, మరి ఆయన గెటప్ కావచ్చు, తర్వాత గుర్రబగ్గి మీద మరి ర్యాలీగా వెళ్తున్నారు. సో ఈ గుర్రబగ్గి ఏంటి, ఆయన వేషధారణ ఏంటి, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తారు చెప్పండి అన్న. ఏం పేరు? నా పేరు వీరభోగ వసంతరాయలు ప్రజాపతి. ధర్మ సంస్థాపనార్థాయ సంభమే యుగే అని ధర్మం ఎప్పుడు రెండు పాదాలు నడచలేదు, మొత్తం నశించింది ధర్మము. అందుకోసమే నా పేరు మా నాయన వీరభోగ వసంతరాయలు పేరు నామకరణం చేసిండు. ఈ జైలుకు పోయే నాయకులు ఈ సీఎంలుగా పోయిన 10 సంవత్సరాలు వాళ్ళే వెళ్తున్నారు. ఇప్పుడు కూడా జైలుకు పోయిన నాయకులు మనకు అవసరం లేదు. నాలాంటి ఒక మంచి సామాన్యుని గెలిపియండి, ఈ దేశాన్ని మార్చి నేను చూపిస్తాను. ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్గా పోటీ చేస్తున్నారు కదా, ఈ వేషధారణ ఏంటి, ఈ ఎమ్మెల్యే పదవికున్న ఇప్పుడున్న మీరు గుర్రబగ్గి కావచ్చు, మీ వేషధారణ కావచ్చు, దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? మా కులము కుమ్మరి, బీసీ నుంచి కుమ్మరి. భారత స్వతంత్ర దేశంలో ఇప్పటి వరకు 78 సంవత్సరాల స్వతంత్రం వచ్చినా కూడా మాకు ఇంత మటుకు ఒక ఎమ్మెల్యే ఎంపీ సీటు ఏ రాజకీయ నాయకుడు ఇయ్యలేదు. ఖబర్దార్ రాజకీయ నాయకులారా, టీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అంటే మా కులము శాలివాహన చరిత్ర రాజులము, వడయారు మైసూరు రాజులము. ఇదివరకు ఒక దేశాన్ని పరిపాలించిన రాజులకే మీరు దొంగ రాజకీయ పరిపాలన, ఒక్కొక్క మంత్రి 10 కోట్ల కార్లు తిరుగుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బంతా? ఎవరు ప్రశ్నించరా? నేను ప్రశ్నించడానికి వచ్చిన సమాజాన్ని, ఈ కుళ్ళుని కుతంత్రాలని మమ్మల్ని ఓటర్లుగానే చూస్తున్నారు. ఖబర్దార్, ఈ పైసలు మాకొద్దు. ఓన్లీ ఓట్లు మాత్రం నా వీరభోగ వసంతరాయలకి అత్యధిక ఓట్లేసి గెలిపిస్తే ఈ తెలంగాణని ఏలడానికి నేను వచ్చిన ఈ కాన్స్టిట్యున్సీ నన్ను ఒక్కరిని గెలిపించండి. నేను మార్పేందో ఈ ట్రాఫిక్ నుంచి వెళ్తుంటే నాకే కండ్ల నుంచి నీళ్ళు వస్తున్నాయి. వర్షం వస్తే మనం భాగ్యనగరం అనుకుంటున్నాము, భాగ్యనగరం లేదు. ఈ రాజకీయ నాయకులు ఒక్కొక్కరు ఈ 10-20 కోట్ల కార్లలో తిరుగుతున్నాం. డబ్బు సొమ్ము వీళ్ళ. ఒక్కొక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే రూమ్లోకి పోతే, క్యాంప్ ఆఫీస్కి పోతే కనీసం మాట్లాడడం కూడా మాట్లాడతలేరంటే ఎంత కండకావరం ఎక్కింది ఒక్కొక్కరికి. వీళ్ళు మొత్తానికి మనకు అవసరం లేదు. మేము మా పర్సంటేజ్ 50% ఎక్కువ అయినా కూడా నేను సమాజానికి శ్రేయస్సు, నేను ఆధారంగా ఉంటా. నాకు కులం అక్కర్లేదు. బీసీలు ఓట్లు వేయదలుచుకుంటే రెడ్డి వాళ్ళని తిట్టాల్సిన అవసరం లేదు. బీసీలే ఓట్లు వేసుకుంటే గెలుస్తాం. ఊకే మా ఓట్లేయండి, మా ఓట్లేండి. ఫస్ట్ మనకు అక్కలు రావాలి, మనకు బుద్ధి రావాలి. బుద్ధి వస్తే మన ఓట్లు మనం వేసుకుంటే మనమే గెలుస్తాం. వాళ్ళు ఆఫ్టర్ ఆల్ 7% ఉన్నారు, మనం 50% ఉన్నాం. ఎస్సీ ఎస్టీ మైనారిటీ 90% ఉన్నాం. మనకు బుద్ధి లేనప్పుడు వాళ్ళని తిడితే ఏం లాభం? ఫస్ట్ బీసీలారా మనం బుద్ధి తెచ్చుకోండి, ఫస్ట్ మన ఓట్లు మనం వేసుకోండి. అట్లా ఈ బీసీలు కూడా. మీ పేరు వీరభోగ వసంతరాయలు అంటే మీది ఏ కులము, ఏ ప్రాంతము, మీ నాన్నగారి పేరేంటి, ఈ పేరు పెట్టడానికి గల కారణం ఏంటి? మేము మొదటి నుంచి కుమ్మరి శాలివాహన ముద్దు బిడ్డనే. కానీ మాది నల్గొండ నాంపల్లి గ్రామం. మేము మా తాత జీవసమాధి. మేము మొదటి నుంచి వైద్యము పూజారులుగా మేమున్నాము. ఎప్పుడైనా మా నాయన ఈ పేరు పెట్టిన కారణం ఏంటంటే, వినాయక చవితి నాడు పుట్టినాం కాబట్టి. అమడాల పిల్లలం, ఇద్దరు కమల పిల్లలము, ట్విన్స్. మా చెల్లె విజయలలిత, నా పేరు వీరభోగ వసంతరాయలని నామకరణం చేసిండు. ఎందుకో ఆయనకు ఆ పేరు పెట్టాల్సింది వచ్చింది. వీరభోగ వసంతరాయలు 7 దీవలు ఏదునట ఈ బ్రహ్మాండం అంతడాని. ఆయన పేరు నాకు ఇంపాక్ట్ కొంచెం ఉందని సమాజంలో, నేను వైద్యుని, సమాజంలో అందరి శ్రేయస్సు కోసం నేను సర్వదా నా తల్లి మీద ఒట్టేసిన సర్వదా నేను కాపాడుకుంటా. ఒక్కొక్కరికి తెలంగాణలో ఇంటింటికి పెద్ద బిడ్డనై ఇంటింటి సమస్యలు కూడా నేను తీర్చడానికి రెడీగా ఉన్నాను. దయచేసి జూబ్లీహిల్స్ నియోజకవర్గం అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా, వీరభోగ వసంతరాయలకు ఓటేసి, అత్యధిక ఓటేసి గెలిపిస్తే
నేను మీ ఇంటికి పెద్ద కొడుకుగా అన్ని సేవలు చేసి నమ్మండి నన్ను. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఏ రాజకీయ నాయకుడు ఇంత మటుకు స్వతంత్రం వచ్చింది కానీ మనకు స్వతంత్రం రాలేదు నా ఉద్దేశం. సో ఇది ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న వీరభోగ వసంతరాయలు. మరి ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రతి ఇంటికి పెద్ద కొడుకునై జూబ్లీహిల్స్లో సేవ చేసుకుంటాను. సో ఇప్పుడు బీసీలు అందరూ ఖచ్చితంగా ఓట్లేయాలి, నాకు గెలిపించాలనే ఒక నినాదం తీసుకొస్తున్నారు. కెమెరా పర్సన్ రహీంతో శ్రీనివాస్, 99 టీవీ, జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి.